వాళ్ళని కోరుకుంటాడు. ఉమ్, లంచాల డబ్బులు కాదు, ఉమ్, తన సొమ్ము. ఉమ్, అలాగని లంచాలు తీసుకోవడం మానేస్తాడని నేను అన్నాను. ఉమ్, ఈ ఫ్లో ఆగిపోయిందంటే అది ప్రభుత్వం మీదనే కోపగిస్తాడు అతను. ఉమ్, అవును. అది ఇక్కడ కనబడుతుంది. కానీ 2019లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఆయనకంటూ కొన్ని రికార్డులు సాధించుకున్నాడు ఆయన. ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా కానీ, అత్యధిక స్థానాల్లో 151 స్థానాల్లో గెలిచిన ముఖ్యమంత్రిగా కానీ, లేదు ఆయన రాజశేఖర రెడ్డి వారసుడిగా కాకుండా సొంతంగా పార్టీ పెట్టుకుని సీఎం అయ్యాడు, ఇలా కానీ కొన్ని రికార్డులు ఉన్నాయి. ఇప్పుడు 2024లో కనుక ఒకవేళ ఓటమి పాలైతే ఆయన రాజకీయ భవిష్యత్తుకు తిరుగులేదు, బెదురు లేదని అనుకోవచ్చా? లేదంటే రాజకీయ భవిష్యత్తు కూడా ఒక్కసారిగా గ్రాఫ్ అలాగా కుప్పకూలిపోయే ప్రమాదం ఏమన్నా ఉందా? ఆయన ప్రాణాలు జాగ్రత్తగా కాపాడుకుంటే నెక్స్ట్కి ప్రాబ్లం ఉండదు. ఓన్లీ నాకు దృష్టిలో ఆయనకి ప్రాణ సంకటం అయితే ఉంటుంది. చాలా ప్రమాదకరమైనటువంటి మనుషులు ఇప్పుడు అతన్ని టార్గెట్ చేయడానికి ఇది చూస్తారు. చాలా బిగ్ స్టేట్మెంట్ అవుతుందేమో. నో డౌట్, ఉమ్, నేను అది ఫస్ట్ నుంచి చెప్తున్నా. ఉమ్, ఎందుకంటే బహిరంగంగా ఆయన లేపేస్తే 300 కోట్లు ఇస్తాం, 100 కోట్లు ఇస్తామని ప్రకటిస్తే అది ఆషామాషి వ్యవహారమా? ఇప్పుడు ఇప్పుడు అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడారు, ఉమ్. అధికారంలోకి వచ్చాక ఇంకా సెక్యూరిటీ ఏముంటుంది? అంటే డాబుసరి వ్యాఖ్యలను నిజంగా ప్రాక్టికల్ గా దాబుసరి ఆ threat- అంటే చాటుగా మాట్లాడుకోవడం, బహిరంగ వేదికల మీద మాట్లాడగలదు కదా. రాజకీయాల్లో కొన్ని కొన్ని కామన్ గా ఉంటాయి కదా. ప్రాణాలు తీస్తామనేది రాజకీయం కాదు కదా.